నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎల్నినో భయపెడుతోంది. ఇప్పటికే దేశంలో ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. వానాకాలం మొదలై నెల దాటినా గట్టి వాన పడలేదు. జూన్లో లోటు వర్షపాతమే రికార్డైంది. జూలైలోనూ దాదాపు అదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది. మరి ఖరీఫ్ సీజన్ సాగేదెలా? అన్నదాతలు ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందేనా? వ్యవసాయ రంగ నిపుణులు ఏమంటున్నారు? ఎల్నినోతో అలర్ట్ అయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి? ఎల్నినో ముప్పు ముంచుకొస్తోంది. కొన్ని నెలల్లో ఉగ్రరూపం చూపించబోతోంది. వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. కరువు కమ్ముకొస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. మరి ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? రాబోయేది కష్టకాలమేనా? ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు తప్పవా? ఎల్నినో వెంటాడుతోంది. రాబోయే నెలల్లో ఉగ్రరూపం దాల్చబోతోంది. వానలు ముఖం చాటేశాయా? కరువు పరిస్థితులు కలవరపెడుతున్నాయా? అలర్ట్గా లేకపోతే ఇక అంతేనా? ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిందేనా? ఖరీఫ్ సీజన్ పరిస్థితేంటి? వ్యవసాయ నిపుణులు ఏమంటున్నారు? ఎన్నో రోజులుగా సూపర్ ఎల్నినో భయపెడుతోంది. ఇప్పటికే ఏర్పడ్డ ఎల్నినో పరిస్థితులు వేగంగా బలపడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జూలై, సెప్టెంబర్ మధ్యలో అది ఉగ్రరూపం దాల్చుతుందన్న హెచ్చరికలు మరింత కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ వాతావరణ సంస్థ సూచించడం గుబులు రేపుతోంది. ఈ ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, కరువు, అకాల భారీ వర్షాలు, వరదలు వంటి విపరీతమైన వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదముందనే వార్నింగ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా ఎల్నినో పరిస్థితిని బట్టి బలహీనం, మధ్యస్థం, తీవ్రం, అత్యంత తీవ్రంగా WMO విభజిస్తుంది. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించింది. కీలకమైన ప్రాంతాల్లో సగటు సముద్ర ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్గా పెరగవచ్చని అంచనా వేసింది. ఉత్తరార్ధ గోళంలో వచ్చే శరదృతువులో ఎల్నినో మరింత బలపడుతుందని, దీని ప్రభావం ప్రపంచమంతా పడుతుందని తేల్చేసింది. ఇదే టైంలో భూమధ్య రేఖ దగ్గర అట్లాంటిక్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపింది. సకాలంలో వర్షాలు పడవు అనేది ప్రపంచ దేశాల్ని టెన్షన్ పెడుతోంది. ఎల్నినో ఎఫెక్టుతో వర్షపాతం తగ్గడంతో పాటు అకాల, తీవ్రమైన వాతావరణ మార్పులు కూడా సంభవిస్తాయి. రుతుపవనాలు బలహీనపడి ఎండల తీవ్రత, వాతావరణంలో వేడి విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల అకాలంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్ల వానలకు దారితీస్తుంది. అంటే ఎల్నినో ఉన్నంత మాత్రాన వర్షాలు అసలే పడవని కాదు. కురిసే కొద్దిపాటి వర్షాలు సకాలంలో కాకుండా అకాలంగా కురుస్తాయి. అంటే వర్షాలు పడాల్సిన టైంలో పొడి వాతావరణం ఉండే, రుతుపవనాలు ముగిసే సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడే ప్రమాదం ఉంటుంది. ఎల్నినో పరిస్థితులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముందుగా అంచనా వేసినట్లుగానే ఇవి వేగంగా బలపడుతున్నాయి. ఎల్నినో బలపడటంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కరువు, భారీ వర్షాలు, భూమిపై తీవ్రమైన హీట్ వేవ్స్, సముద్రంలో మెరైన్ హీట్ వేవ్స్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. భారత్పై ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఇప్పటికే దేశంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయని IMD ప్రకటించింది. నైరుతి రుతుపవనాల కాలంలో ఇవి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా ఎల్నినో ప్రభావంతో భారత్లో వర్షపాతం తగ్గుతుంది. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా సుమారు 40% లోటు వర్షపాతం నమోదవడానికి ప్రధాన కారణాల్లో ఎల్నినో కూడా ఒకటి. ముఖ్యంగా మధ్య భారతదేశంలో 50.4% వర్షాభావం నమోదయ్యింది. జూలైలోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉన్నాయి. జూన్ 30న విడుదల చేసిన తాజా అంచనాల్లో IMD జూలై నెలలో కూడా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. జూలై నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 94% మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 1971, 2020 గణాంకాల ప్రకారం జూలై నెలలో దేశ సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లుగా ఉంది. LPA అంటే ఒక ప్రాంతంలో 30 నుంచి 50 ఏళ్ల పాటు నమోదైన వర్షపాతం సగటు. దీనిని ఆధారంగా చేసుకుని సాధారణ వర్షపాతం ఎంత ఉండాలో వాతావరణ శాఖ అంచనా వేస్తుంటుంది. దేశ వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర వైరుధ్యం కనిపిస్తోంది. ఒకవైపు రుతుపవనాల్లో మందకొడితనంతో కరువు పరిస్థితులు, మరోవైపు కొన్ని చోట్ల మేఘ విస్ఫోటనం లాంటి పరిస్థితులతో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా చూస్తే ఈ సీజన్లో సుమారు 38% లోటు వర్షపాతం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రికార్డు వర్షపాతం నమోదయ్యింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 1 మధ్య వ్యవసాయం, జలాశయాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశంలోని 29 రాష్ట్రాల పరిధిలో 79% భూభాగం లోటు లేదా తీవ్ర లోటు వర్షపాతం ప్రాంతాలుగా నిలిచాయి. ఈ నెలలో సాధారణ సగటు 172.9 మిల్లీమీటర్ల వర్షపాతంగా ఉండగా దేశంలో 108.1 మిల్లీమీటర్ల వర్షమే పడింది. అంటే దేశవ్యాప్తంగా 37.5% వర్షపాతం లోటు ఏర్పడిందని IMD తేల్చి చెప్పింది. IMD పర్యవేక్షణలో 741 జిల్లాల్లోని 535 జిల్లాల్లో లోటు లేదా
తీవ్ర లోటు వర్షపాత పరిస్థితులు ఉన్నాయి. కేవలం 201 జిల్లాల్లో మాత్రమే సాధారణం లేదా ఎక్కువ వర్షపాతం రికార్డయ్యింది. వర్షాకాలం మొదలై నెల దాటినా ఎక్కడా సరైన వర్షాలు పడటం లేదు. గత 100 ఏళ్లలో జూన్లో ఇంత తక్కువ వర్షపాతం నమోదవడం ఇది మూడోసారి. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూన్ నెలలో 40% లోటు వర్షపాతం నమోదయ్యింది. 1927-2026 మధ్య జూన్లో ఎంత తక్కువ వర్షపాతం నమోదవడం ఇది మూడోసారి. చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. జూన్ ప్రారంభంలో పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్నా నెలాఖరికి వచ్చేసరికి కరువు ఛాయలు విజృంభించాయి. దీంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు చెరువులు, రిజర్వాయర్లపై ఆధారపడడం పెరగడంతో అవి అడుగంటిపోయే అవకాశం కూడా ఉంది. జూలై, సెప్టెంబర్ నెలల్లో అంచనా వేసిన వర్షపాతం కూడా ఎల్నినో బలపడుతోంది అనడానికి ఊతమిస్తోంది. నైరుతి అమెరికా ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువగా, భారత ఉపఖండం, ఆస్ట్రేలియాలో సాధారణం కంటే తక్కువగా వర్షం కురుస్తుందని WMO తెలిపింది. ఉత్తరార్ధగోళంలో వేసవి ఎల్నినో పరిస్థితులతో మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతంలో హరికేన్లు చెలరేగుతున్నాయి. అట్లాంటిక్ సముద్రంలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఇక పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 14,500 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన భారీ వేడి నీటి అల తూర్పు దిశగా కదులుతోందని నాసా గుర్తించింది. ఈ వేడి అల కారణంగా సముద్ర మట్టం కొన్ని ప్రాంతాల్లో సుమారు 15 సెంటీమీటర్ల ఎత్తుకు లేచినట్లు నాసా శాటిలైట్ నమోదు చేసింది. ఇది ఎల్నినో ఏర్పడుతున్న ప్రధాన సంకేతమని నిపుణులు అంటున్నారు. జూన్ 11న అధికారికంగా ఎల్నినో ఏర్పడినట్లు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం 63% ఉందని అంచనా వేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఎల్నినో ఎఫెక్ట్ ఉండబోతోంది. తెలుగు రాష్ట్రాలకు ఎల్నినో భయం పట్టుకుంది. నైరుతి టచ్ అయ్యి నెల దాటినా గట్టి వర్షాలు లేవు. ఎల్నినో కారణంగా వర్షాలు సరిగ్గా పడవని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ పరిస్థితిని అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. మరి ఖరీఫ్లో పంటల పరిస్థితి ఏంటి? ఈ నెలలో కూడా వానలు పడకపోతే ప్రత్యామ్నాయం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటిదాకా సరైన వర్షాలు పడలేదు. వానాకాలం మొదలై నెల దాటినా గట్టి వాన పడలేదు. దీంతో కరువు తప్పదేమోనన్న ఆందోళన అన్నదాతల్లో కనిపిస్తోంది. గతేడాది జూన్లో తెలంగాణలో సాధారణం కంటే 25% తక్కువ వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది జూన్ ముగిసే సమయానికి 15% లోటు నమోదయ్యింది. కానీ ఈ లోటు అన్ని జిల్లాల్లో ఒకేలా లేదు. మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఏకంగా 60-70% వరకు వర్షపాతం లోటు ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ ఏడాది వర్షాలు తక్కువగానే ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. ఖరీఫ్ పై గంపెడాశలు పెట్టుకున్న రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు మే నెల చివర్లోనే వేసవి దుక్కులను సిద్ధం చేసుకుని పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు నాటుకున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవడంతో ఇంతవరకు మొలకలు రాలేదు. దీంతో కొందరు రైతులు రెండోసారి మళ్లీ పత్తి విత్తనాలే విత్తుకునేందుకు సన్నద్ధమవుతుండగా, మరికొందరు పత్తి సాగును వీడి వ్యవసాయ శాఖ ఆఫీసర్ల సూచనల మేరకు కంది, పెసర పంటలు వేయడానికి రెడీ అవుతున్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ఈ సీజన్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా రోహిణి కార్తె ప్రారంభం కాగానే కురిసిన ఒక వర్షానికి ఈ 2 జిల్లాల్లో రైతులు పెద్ద మొత్తంలో పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఆ తర్వాత మృగశిర కార్తె ప్రారంభమై ఒక దఫా వర్షాలు పడడంతో మిగతా పత్తి రైతులు విత్తనాలను నాటారు. ఆ తర్వాత 45 రోజులు దాటినా వాన జాడలేదు. బోరు ఉన్న రైతుల పొలాల్లో మొలకలు వచ్చినా వర్షాధారంగా పత్తి విత్తనాలు విత్తుకున్న వారికి మాత్రం నిరాశ మిగిలింది. ఈ వానాకాలం సీజన్లో మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో కంది, పెసర సాధారణ సాగు విస్తీర్ణం 40,000 ఎకరాలుగా అంచనా వేశారు. అయితే వర్షాభావ పరిస్థితులతో పత్తి తగ్గిపోయే అవకాశం ఉండడంతో ఈ 2 పంటల సాగు దాదాపు 70,000 ఎకరాల నుంచి 80,000 ఎకరాలకు పెరిగే అవకాశం ఉంది. పత్తి కంటే ఈ 2 పంటలకు చాలా తక్కువ నీటి తడులు, తక్కువ పెట్టుబడులు అవసరం. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా వీటిని ఎంచుకుంటున్నారు. ఈ 2 జిల్లాల్లోనే కాదు, తెలంగాణలో చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నీటి వసతి తక్కువగా ఉన్నవారు వరి వంటి పంటలకు బదులుగా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల వంటి తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం మేలని వారు చెబుతున్నారు. బోరుబావుల వంటి ఖచ్చితమైన నీటి వనరులు ఉన్న రైతులు మాత్రమే అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని చెబుతున్నారు. దేశం మొత్తం మీద చూసుకున్నట్టయితే వర్షపాతం దాదాపుగా 40% మేర డెఫిసిట్ ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు మనకు అర్థమవుతుంది. దీనికి కారణం మనకి ముఖ్యంగా
ఈ పసిఫిక్ సముద్రంలో ఏర్పడినటువంటి ఉష్ణోగ్రత పెరగటము, తద్వారా ఎల్నినో ప్రభావం స్పష్టంగా మనకి కనపడుతున్నది. దేశం మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపుగా సుమారు 300 జిల్లాల్లో ఈ ప్రభావం పడేట్టుగా ప్రాథమిక అంచనా ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రావటం, దాంట్లో కొంచెం ఎక్కువగా దాదాపు 105 జిల్లాలు మొత్తం దేశం మొత్తం మీద కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలు త్వరలో మనకి ఇంకా పూర్తి డేటా వస్తుంది. మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలు కూడా ఈ కోవకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొని రైతు సాగుని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అన్న అంశం అనేది ఇప్పుడు చాలా ప్రాధాన్యత కూడినటువంటి అంశం. ఏపీలోనూ ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. ఇది రైతులను భయపెడుతోంది. కరవు తప్పదేమో అన్న అంచనాలు కలవరపెడుతున్నాయి. ఎల్నినో కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయి. దీంతో నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలను పండించాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. సూపర్ ఎల్నినో కారణంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు ప్రారంభించాక వానలు పడకపోతే ఎలా అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. ఎక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడ వర్షపాతం అతి తక్కువగా ఉంటుంది అనే విషయంలో క్లారిటీ లేదు. వర్షాభావ పరిస్థితులు మాత్రం తప్పబోవు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరువు పరిస్థితుల్ని తట్టుకునే సాగు పద్ధతులను రైతులకు సూచించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించింది. దీంతో గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కసరత్తు ప్రారంభించారు. ఎల్నినో ప్రభావం వ్యవసాయంపై పడకుండా పంటల సాగు ఎలా చేయాలి అనే అంశాలను పరిశీలించారు. ఏ ప్రాంతాల్లో ఏ పంటలు సాగు చేస్తారు, వర్షాలు కురవకపోతే పంటను ఎలా కాపాడుకోవాలి, అరకొరగా వర్షాలు కురిస్తే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయాలపై చర్చించారు. సాధారణంగా ప్రతి ఏడాది జూలై 2వ వారం నాటికి ఖరీఫ్ సాగు మొదలవుతుంది. ఈసారి జూన్లో అవసరమైనంత వర్షాలు పడలేదు. సాధారణం కంటే 19% తక్కువగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికి తగ్గట్టుగా పంటల సాగుకు ప్రణాళికలు రెడీ చేశారు. నీరు ఎక్కువగా అవసరమైన పంటల సాగులో రైతులు జాగ్రత్త వహించాలన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఎల్నినో ప్రభావం రాయలసీమలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే వర్షపాతం లోటుందని, నేలలో సరైన తేమ వచ్చాకే సాగు ప్రారంభించాలని సూచిస్తున్నారు. తక్కువ నీరు అవసరమయ్యే కంది, పెసలు, ఉలవలు సాగు చేస్తే బాగుంటుందన్నారు. ముఖ్యంగా వర్షాధార పంటలు ఏదైతే ఉన్నాయో అంటే అటు పత్తి కానీ, కంది కానీ, అలాగే అపరాలు కానీ, మిల్లెట్స్ కానీ కొన్ని సందర్భాల్లో ఈ రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటాం. ఈ రెయిన్ ఫెడ్ క్రాప్స్ కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మనకి విత్తుకోవటంలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని సోయింగ్ విండోస్ అంటాం. ముఖ్యంగా అటు రాయలసీమ అవనండి, మన మధ్యాంధ్ర అవనండి, అటు నార్త్ కోస్టల్ జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాలు చూసినట్టయితే ప్రధానంగా మనకి ఈ ప్రభావం రాయలసీమలో ఎక్కువగా పడేటువంటి అవకాశం కొన్ని ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ సాంప్రదాయంగా మనం సాగు చేస్తున్నటువంటి వేరుశెనగ కానీ, ప్రత్తి కానీ, కంది కానీ ఇవి ఇప్పుడున్నటువంటి వర్షపాత ఆధారంగా సాగు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలస్యం అయితే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ ఆటదాప వర్షాలు పడి సాగుకి సమాయత్తమవుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇది తర్వాత క్రమంలో అంటే మనం విత్తనం వేసుకున్నాము, తర్వాత కనుక వర్షాభావ పరిస్థితి వస్తే మొలకెత్తిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దీన్ని ఆధారంగా నేలలో సరైనటువంటి తేమ వచ్చిన తర్వాతే సాగుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎల్నినో ప్రభావం సాగుపై పడకుండా ఎలా ముందుకెళ్లాలి అనే విషయంలో ఒక అవగాహనకు వచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు. సకాలంలో వర్షాలు పడకపోతే పంటలు నష్టపోవడం జరుగుతుంది. కానీ రైతులు జూలై 15 లోపు సాగు మొదలు పెట్టేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ సమయంలో సాగు మొదలు పెడితే దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఎల్నినో పైన వర్క్షాప్ కూడా పెట్టాము. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంగ్ ఫామ్లో శాస్త్రవేత్తలు కానివ్వండి, మళ్ళీ క్రీడా శాస్త్రవేత్తలు కానివ్వండి, ఐఎండి నుండి వెదర్ ఫోర్కాస్ట్ ఇచ్చే వాళ్ళని గురించి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి పిలిచి డిస్కస్ చేయగా మాకు తేలింది ఏమంటే వర్షాభావ పరిస్థితులన్నీ కూడా ఎల్నినో ఎఫెక్ట్ అంతా కూడా మనకు చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న మాయిశ్చర్ని బట్టి, దాన్ని బట్టి టెంపరేచర్ని బట్టి అది కంట్రోల్ అవుతుంది. ఈ డైపోల్ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉంటే ఎల్నినో ఎఫెక్ట్ తగ్గి కొద్దిగా పాటి వర్షాలు కూడా మనకు కురుస్తాయి. ముఖ్యంగా మనము జూలై వస్తుంది. ఇప్పుడు జూలై 15 లోపల మన రకరకాల విత్తనాలన్నీ
విత్తడం అన్నది మనకి కరెక్ట్ ఆప్టిమమ్ సోయింగ్ అని కూడా అంటాము. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. దేశంలో వరి, గోధుమల సాగు తగ్గినా ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో నూనె గింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా. కరువు పరిస్థితులు ఏర్పడితే ఈ పంటలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే రబీ సీజన్లో వీటి సాగుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామంటున్నారు అధికారులు. అడపాదడపా వర్షాలు పడుతున్నాయని, జులై నెలాఖరికి ఎల్నినో ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టత వస్తుందని చెబుతున్నారు అధికారులు. ఉత్తరాంధ్ర, గోదావరి బేసిన్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో ఏ పంటలు సాగు చేయవచ్చు, ఏ రకం విత్తనాల వల్ల వర్షాభావ పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడి వస్తుంది అనే విషయాలను వర్సిటీ ఎక్స్టెన్షన్ విభాగం ద్వారా రైతులకు వివరించబోతున్నారు. సాంప్రదాయ పంటలే కాకుండా తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. మండలం వైజు ఏమి పంటలు వేసుకోవాలి, ఎల్నినో ప్రమాదం అంటే ఎల్నినో మూలంగా ఏమవుతుందంటే మనకి రావాల్సిన వర్షపాతం మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు మనకు వస్తాయి. దానిలో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. వచ్చే వర్షం కూడా మధ్యలో డ్రై స్పెల్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి మేము ఆల్రెడీ ప్రణాళికలు రచించి మండలాల వారీగా ఏ పంటలు వేసుకోవాలి, సాంప్రదాయకంగా వరినే పండించాలి ఇలాంటి సిద్ధాంతం కాకుండా వానను బట్టి వర్షం ఎంత వస్తుంది దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని ఏ పంటలు పండించుకోవాలి. డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కానీ, ఏడీఆర్ ద్వారా కానీ వీళ్ళందరి ద్వారా వచ్చిన ప్రణాళికల్ని మేము ఈ సిబ్బంది ద్వారా, ఈ ఎక్స్టెన్షన్ సిబ్బంది ద్వారా రైతులకు చేరవేసి వాళ్ళని జాగరూకతను చేసి వాళ్ళ ద్వారా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు రచించామండి. ఉత్తరాంధ్ర ప్రాంత పరిస్థితి కూడా దీనికి ఏమాత్రం మినహాయింపు కాదు. అయితే ఎల్నినో ముప్పు పొంచి ఉన్నప్పటికీ దీనివల్ల కురిసే సాధారణం కంటే తక్కువ వర్షపాతంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో రాజ్మా సాగుకు దిగుబడికి అనుకూలంగా మారవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్నినో ఇప్పుడు విద్యుత్ రంగానికి షాక్ ఇస్తోంది. సాధారణంగా జూన్, జూలై నెలల్లో కురిసే వర్షాలతో జలాశయాలు నిండిపోతాయి. జల విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వర్షాకాలం మొదలై నెలగడిచినా ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగలేదు. దీంతో జల విద్యుదుత్పత్తి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఎల్నినో పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితి వస్తుంది. ఈ ఉష్ణోగ్రతల మార్పు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. నెలల నుంచి ఏడాది వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది. ప్రస్తుతం దీని ఎఫెక్ట్ దేశంలో కనిపిస్తోంది. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే బలహీనంగా ఉంటాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి నమోదవుతుంది. హీట్ వేవ్ పరిస్థితులు కూడా పెరుగుతాయి. వర్షాలు తగ్గితే సాగునీటి కొరత ఏర్పడి పంటల దిగుబడిపై ప్రభావం పడవచ్చు. వరి, చెరకు, పప్పుధాన్యాల సాగుకు ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. వానలు ముఖం చాటేశాయి. నదులు, జలాశయాలు ఖాళీ అవుతున్నాయి. దాని ప్రభావం ఇప్పుడు విద్యుత్ రంగంపై పడుతోంది. ఎల్నినో ప్రభావంతో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా తగ్గిపోయాయి. దాంతో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో వర్షాకాలంలోనే విద్యుత్ కోతల భయం మొదలయ్యింది. వానలు సరిగ్గా కురవకపోవడంతో జలాశయాలకు ఇన్ఫ్లోలు తగ్గిపోయాయి. కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్ వంటి జలాశయాలకు ఇప్పటికే వరద మొదలవ్వాలి. కానీ ఎల్నినోతో పశ్చిమ కనుమల్లో వానలు నిరాశజనకంగానే పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో వరద నీరు రాకపోవడంతో కృష్ణా బేసిన్లోని 16 జలాశయాలు, గోదావరి బేసిన్లోని 20 జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలన్నీ తాగునీటికే కేటాయించారు. కృష్ణా బేసిన్లోని శ్రీశైలంలో నిల్వలు అడుగంటిపోవడంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలపై కొంత ఎఫెక్ట్ ఉండబోతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లోలతో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ఆశిస్తున్నారు. జలాశయాలకు వరద నీరు రాకపోవడంతో రైతులు భూగర్భ జలాలపై ఆధారపడి ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా. తెలంగాణలో 30 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, మున్సిపల్ నీళ్ల వినియోగం 42% ఉంది. అదే ఈసారి 45% చేరుతుందని అంచనాలు ఉన్నాయి. దాంతో వ్యవసాయ వినియోగంపై నియంత్రణ కూడా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏటా కృష్ణా బేసిన్లో జూన్, జూలైలో ప్రాజెక్టులకు వరదలు వస్తుంటాయి.
గతేడాది భారీ వర్షాల కారణంగా నిలకడగా ఇన్ఫ్లోలు రావడంతో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక ఈ 12 ఏళ్ల కాలంలో అదే అత్యధికం. కానీ ఈసారి ఎల్నినో దెబ్బకు జల విద్యుత్ ఉత్పాదనపై ఆశలు వదులుకోవాల్సిన సిచ్యువేషన్. కిందటి సంవత్సరం జూన్లోని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి మొదలవగా ఈసారి ఇంకా ప్రారంభించలేదు. గోదావరి బేసిన్తో పోల్చితే కృష్ణా బేసిన్లో కురిసే ప్రతి చుక్క జల విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో కోయినా, కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్, ఆ తర్వాత తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, పాలేరు దాకా ప్రాజెక్టుల దగ్గర జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. గోదావరిలో శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, పెద్దపల్లి మినీ హైడ్రోలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో 9 ప్రాజెక్టుల వద్ద 2441 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 జల విద్యుత్ కేంద్రాలు ఉండగా వాటిలో 2371.6 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసే కేంద్రాలు కృష్ణానదిపైనే ఉన్నాయి. గోదావరి ఉపనదులపై 70.2 మెగావాట్ల కేంద్రాలు ఉన్నాయి. జల విద్యుత్ ఉత్పత్తికి స్థిర ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇంధనం ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉత్పత్తి 6,000 మిలియన్ యూనిట్లు దాటితే ఉద్యోగులు, నిర్వహణ ఖర్చుల వల్లే యూనిట్కు 1.17 దాకా ఖర్చవుతుంది. జల, సౌర విద్యుత్లను థర్మల్తో కలిపితేనే ధర గిట్టుబాటై డిస్కిమ్లపై కొనుగోళ్ల భారం తగ్గనుంది. కానీ ఈసారి వర్షాభావం వల్ల జల విద్యుత్ ఉత్పాదన 2 నుంచి 3,000 మిలియన్ యూనిట్ల లోపే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఏపీలో మొత్తం 1,495 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇందులో శ్రీశైలం కుడిగట్టు కేంద్రం సామర్థ్యం 770 మెగావాట్లు. సీలేరు బేసిన్లోని అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, డొంకరాయ్ కేంద్రాలు కలిపి 725 మెగావాట్లు ఉత్పత్తి చేయగలవు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో రోజుకు 25 మిలియన్ యూనిట్ల వరకు జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ ఈసారి 5 మిలియన్ యూనిట్లు కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదని జెన్కో అధికారులు చెబుతున్నారు. అత్యంత కీలకమైన శ్రీశైలం జలాశయం ప్రస్తుతం దాదాపు ఖాళీగానే కనిపిస్తోంది. 215 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతం కేవలం 42 టీఎంసీల నీరే ఉంది. జలాశయం పూర్తి స్థాయిలో నిండితేనే కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశాలు చాలా స్వల్పంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు సీలేరు బేసిన్ పరిస్థితి కూడా మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలోని విద్యుత్ కేంద్రాలు ఒడిశాలోని జోలాపుట్, బలిమల జలాశయాలపై ఆధారపడతాయి. అందుకే జోలాపుట్లో నీటి నిల్వలు 70 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. గతేడాది కంటే నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. బలిమెలలో కూడా నీటి నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి. దీంతో సీలేరు బేసిన్లోనూ విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. ఈ పీక్ అవర్స్లో గ్రిడ్ను స్థిరంగా ఉంచేది జల విద్యుత్ కేంద్రాలే. అవసరమైనప్పుడు క్షణాల్లో విద్యుత్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యం జల విద్యుత్కు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు నీటి కొరతతో ఆ వెసులుబాటు కూడా తగ్గిపోతోంది. ఫలితంగా గ్రిడ్ స్థిరత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జల విద్యుత్ తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అవసరమైతే బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోతే వర్షాకాలంలోనే లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ కోతలు తప్పకపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్నినో ప్రభావం కేవలం వర్షాలకే కాదు, విద్యుత్ భద్రతకు సవాలుగా మారుతోంది. జలాశయాలు నిండకపోతే జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది, థర్మల్పై భారం పెరుగుతుంది. చివరకు ఆ ప్రభావం ప్రజలపై విద్యుత్ కోతల రూపంలో పడే ప్రమాదం ఉంది. మరోవైపు ఎల్నినోతో వాతావరణ పరిస్థితులు అంతకంతకు అధ్వానంగా మారుతున్నాయి. ఈ ఏడాది రుతుపవన వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 90% ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ పరంగా ఈ సంవత్సరం తీవ్రమైన అనిశ్చితికి దారితీయవచ్చు. దీంతో రైతుల్ని ఆదుకోవడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సేద్య రంగంలో దాదాపు 60% మంది వర్షాలపై ఆధారపడిన వారే. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగు ద్వారా దేశానికి పౌష్టికాహారాన్ని అందించడంలో వారు కీ రోల్ పోషిస్తున్నారు. వర్షపాతం సగటు కంటే తగ్గితే అది కేవలం ఆహార భద్రతను మాత్రమే కాకుండా లక్షలాది రైతుల జీవనోపాధిని కూడా నేరుగా దెబ్బతీస్తుంది. దీంతో ఎల్నినోపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా దేశంలో ఆహార భద్రత ముప్పు లేకుండా చూస్తున్నాయి. మొత్తానికి ఎల్నినో భయం అందరినీ తెగ టెన్షన్ పెడుతోంది.